హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రోడక్ట్ తెలుగు ఛానల్. సో ఇవాళ మనం మార్కెట్స్ చూస్తే చాలా మంచి బౌన్స్ వచ్చిందని చెప్పొచ్చు మార్కెట్లో. బట్ ఇది నేను మీకు నిన్న బ్యాంక్ నిఫ్టీ కనుక నా వీడియో కనుక చూస్తే నేను క్లియర్గా చెప్పాను. ఓకే, సో ఆ గ్యాప్ అనేది మనకి ఆల్మోస్ట్ ఓకే, సో ఇంకొక 1000 పాయింట్స్లో మనకి ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. సో అది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. సో బేసిక్గా మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ఇదేమో నిఫ్టీ ఛానల్స్లో మనకి అక్కడి నుంచి ఈ రీసెంట్ 52 వీక్ హై నుంచి మనకి క్లియర్ కట్గా ఒక ఛానల్లో అయితే మనకి డ్రైవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి సో మీరు ఒకసారి చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఛానలే. ఓకే, సో ఒకే ప్యాటర్న్, రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఒకటే ప్యాటర్న్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇవాళ గ్యాప్ అప్ కొంచెం సివియర్ గ్యాప్ అప్ ఉంది, చూసారు కదా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్మోస్ట్ లైక్ మనకి 39,868 నుంచి ఓపెనింగ్ అనేది మనకి ప్రైస్. సో మీరే చూడండి ఒకసారి, ఆల్మోస్ట్ లైక్ 700, ఆల్మోస్ట్ 650 పాయింట్స్ మనకి గ్యాప్ అప్ అనేది ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఒక 300 పాయింట్స్ అప్ మూమెంట్ అనేది హై అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో రైట్, సో ఆల్మోస్ట్ లైక్ 400 పాయింట్స్. సో లిటరల్గా మనకి ఇక్కడ నుంచి ఎంత మూవ్ అయినట్టు 1000 అంటే 1100 పాయింట్స్ మనకి వన్ డేలో, జస్ట్ లైక్ వన్ డేలో మనకి 1100 పాయింట్స్ మూమెంటం అనేది వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కింద మనకి ఇక్కడ పెద్ద ట్రాప్ ఉంది, అవునా? సో ఇదంతా ట్రాపే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ ఫిల్ చేయడానికి వస్తాడు. బట్ రాకముందు నేను అనుకునేది ఏంటంటే మండే కానీ ట్యూస్డే మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, సో 41,400 మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చూపించింది ఇదే. సో ఈ గ్యాప్ అనేది మనకి ఫిల్ అయిపోతుంది. సో బేసిక్గా ఆర్లీ టైం ఫ్రేమ్ కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక ట్రేడ్ కనుక తీసుకుంటే ఫ్రెండ్స్, సో 15 మినిట్స్లో ఎంట్రీ తీసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. మండే ట్యూస్డేస్లో మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మండే గ్యాప్ అప్ అయినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే యూఎస్ మార్కెట్ చాలా పాజిటివ్లో క్లోజ్ అవుద్ది ఇవాళ. ఓకే, సో మార్నింగ్ కూడా చాలా బాగానే ట్రేడ్ అయింది. ఈ ఫ్లాట్ క్లోజ్ అయినా కూడా మనకి మండే గ్యాప్ అప్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ. అండ్ హై ఛాన్సెస్ ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ కింద గ్యాప్ ఫిల్ కూడా సేమ్ డే ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు, అంటే అంత వాలటాలిటీ ఉంటుంది మనకు మండే ట్యూస్డే 2 డేస్ కూడా. సో స్టాప్ లాస్ అనేది మనం ప్లేస్ చేసుకోవడం చాలా సేఫ్ నా దృష్టిలో, ఎందుకంటే ట్రెండ్ అనేది ఇంపాసిబుల్ అనమాట మనకు మండే ట్యూస్డే వెన్స్డే వరకు అయితే ఛాన్సెస్ ఉండవు అనుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ కాల్ వచ్చేసి గ్యాప్ అప్ అయితే వెయిట్ చేసి ఈ పైన ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ జోన్ అనమాట, అంటే ఇక్కడ వరకు వస్తాం కదా, ఇక్కడ షార్ట్ చేయడం బెటర్. ఒకవేళ గ్యాప్ అప్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి కొంచెం అటు ఇటుగా కనుక ఓపెన్ అయితే ఈ ఏరియాలో మనం పైకి టార్గెట్ చేయడం అంటే లాంగ్ ట్రేడ్ అనేది చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా, ఈ క్యాండిల్ని కనుక రేపు తీసేస్తే అంటే మండే ఈ క్యాండిల్ కనుక తీసేసి కింద కనుక ట్రేడ్ అవుతుంటే ఫ్రెండ్స్, సో ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే ఇవాల్టి లో ఏదైతే ఉందో ఫస్ట్ ఓపెన్ ఆ లోని ఒకసారి రీటెస్ట్ చేస్తాడు ఫ్రెండ్స్, అంటే 40,490ని రీటెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు ఇవాళ క్లోజింగ్లో ఏవైతే క్యాండిల్స్ ఉన్నాయో ఆ 15 మినిట్స్ క్యాండిల్స్ని కనుక కింద ట్రేడ్ అయితే, సో ఫస్ట్ అదే లాస్ట్ 2 క్యాండిల్స్ కింద ట్రేడ్ అయితే సో ఖచ్చితంగా మనకి ప్రైస్ అనేది కిందకి రావడం జరుగుతుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే
ఇక్కడ చూసారు కదా, ఇది ఒక ఐలాండ్లా క్రియేట్ అయింది కదా. సో మండే కూడా గ్యాప్ అప్ అయితే మనకి పైన టార్గెట్ ఫిక్స్ ఇది. అప్పుడు షార్ట్ చేయడం బెటర్, ఫిల్ అయిపోయిన తర్వాత గ్యాప్. అన్నెసరీగా గ్యాప్ అప్ అయిన తర్వాత లాంగ్ ట్రేడ్ తీసుకుంటే మటుకు ఫుల్ ట్రాప్. అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 క్యాండిల్స్ కనుక మిస్ అయితే, ఇదిగోండి ఈ 2 క్యాండిల్స్ కనుక మనకి కింద కనుక ట్రేడ్ అయితే, అంటే 40,756 కింద ట్రేడ్ అయితే ఛాన్సెస్ ఏంటంటే, ఇదిగోండి ఈ లో ఫస్ట్ థింగ్ ఖచ్చితంగా రీటెస్టింగ్ అనేది జరుగుతుంది కింద వరకు. ఒక్కొక్కసారి అంటే వెరీ రేర్ కేసెస్లోనే ఇదిగోండి ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఏరియాని సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ ఏరియా వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే 40,200 కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఇక్కడ ఆగిపోతారు, అంటే ఎందుకంటే మెషిన్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి ఆపేస్తారనమాట. సో చూద్దాం ఎంతవరకు. నేను ఈ లెవెల్స్ ఇలాగే ఉంచుతాను. సో మనము మండే మాట్లాడుకుందాం ఈవినింగ్. ఓకే ఫ్రెండ్స్. సో పైన అయితే ఇది, సో కింద అయితే ఇది. సో మనం 2 సైడ్లు చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. సో నా వ్యూ ఇదే బ్యాంక్ నిఫ్టీ మీద ఇవాళకి ఇంతే. సో మండే నుంచి మట్టికి నేను ఒక 2-3 వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఎవ్రీడే చేయడానికి. ఓకే. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.